నిన్న యాత్ర వాహనాలు పూజలు చేస్తున్న కిషన్ రెడ్డి వాళ్ళతో కొత్త విజయ సంకల్ప యాత్రకు సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర పూజలు చేసి కిషన్ రెడ్డి గారు స్వయంగా నడిపిరు. నిన్న బీఆర్ఎస్ దగ్గర ఏముంది, వాళ్ళతో పొత్త, ఆ ప్రచారం మూర్ఖుల పనే. అసలు తెలంగాణకు బీఆర్ఎస్ అవసరమా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర, భాగ్యలక్ష్మి ఆలయం వద్ద వాహనాలకు పూజ. కాళ్ళ బేరానికి వచ్చినా పొత్తు పెట్టుకోము, బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతైంది. ఆ పార్టీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో మాకు 10 సీట్లు ఖాయం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు. మొత్తానికైతే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయనేటువంటి గందరగోళానికి నిన్న మొత్తానికి తెర దించేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు లేదనేటువంటి ప్రకటన మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా నిన్న టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట చెప్పారు. మేము సెక్యులర్ పార్టీ, మేము బీజేపీతో పొత్తు పెట్టుకోమనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పిండు. మేము ఒంటరి పోరాటమే చేస్తామని. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటరీ బోర్డు మెంబరు, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా బీఆర్ఎస్ కాళ్ళ బేరానికి వచ్చినా మేము పొత్తు పెట్టుకోము అనేటువంటి మాట చెప్పి స్పష్టంగా తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోతుంది, 10 ఎంపీ స్థానాలు గెలుస్తున్నటువంటి సంకల్పంతో ఆ ఆశతోటి భారతీయ జనతా పార్టీ ఉన్నది. ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో తెలియాలి. కానీ రాజకీయంగా కొన్నాళ్ల పాటు ఉన్నటువంటి చర్చ తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయి అనేటువంటి ఒక చర్చకు మాత్రం ఉంది. బీజేపీ చచ్చిపోతున్న బీఆర్ఎస్ను మేమెందుకు కాపాడుతామని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. దీంతో ఈ సంకల్ప యాత్రతోటి 10 రోజులు 11 రోజుల పాటు ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఒక్కో ముఖ్య నాయకుడు ఒక్కో చోటుకి వెళ్తారని, ఈ 5 క్లస్టర్లలో ఉన్నటువంటి యాత్రల్లో బీజేపీ సీనియర్ నాయకులంతా కూడా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అన్ని చోట్ల తిరుగుతారనేటువంటిది. మరి ఇది భారతీయ జనతా పార్టీ మోడీ గ్రాఫ్ బీజేపీకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందో చూడాలి. బీజేపీ నాయకులను ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, ప్రజలకు ఏం చెప్తారనేటువంటి అంశం పైన కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నిజంగా 10 సీట్లు గెలిచేటువంటి సత్తా ఉన్నదా? తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? విజయ సంకల్ప యాత్రలోకి ప్రజల్లోకి వెళితే ప్రజల్లో మార్పు వస్తుందా? నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హవా తెలంగాణలో అంతే మేరకు ఉంటుందా? తెలంగాణలో ఆ స్థానాలను గెలవడానికి అవకాశం ఉంటుందా అనేటువంటిది చూడాలి. మేడారంలో నిధుల మేత. స్వరాష్ట్రంలో జాతరకు భారీగా నిధులు, 2016 నుంచి 491 కోట్ల కేటాయింపు. నేను కూడా మేడారం పోయినప్పుడు ఏదో 2 ఏళ్ళకు ఒకసారి జరిగేటువంటి జాతర, ఆ తర్వాత జనాలు రారు అనేటువంటిది ఒకటి పెట్టేశారు. కానీ ఈ రామప్ప యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత చాలా మటుకు లక్నవరము, రామప్ప, లేదంటే
అక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఇటు కాళేశ్వరము, మధ్యలో ఉండేటువంటి ములుగుగన్పూర్లో ఉండేటువంటి ఒక టెంపుల్, ఇట్లా అన్నీ కలుపుకొని పోతే ఓ మంచి టూరిజం ప్యాకేజ్ లాగా చేసుకోవచ్చు. ఇక్కడ తాత్కాలికమైనటువంటి వీటిని ఏర్పాటు చేసి పనులు చేసి వీటిలలో ప్రతి ఒక్కసారి అధికారులు అక్కడ ఉండేటువంటి స్థానిక రాజకీయ నాయకులు చేసేటువంటి దోపిడీని కేవలం ఈ సందర్భంగా వచ్చినప్పుడు ఇచ్చినటువంటి ఏర్పాట్లు కూడా సరిపోవు. లక్షల మంది, దాదాపుగా 1 కోటి మంది ఈ జాతర జరిగే రోజుల పాటు 1 కోటి మంది దాకా అక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శించుకొని పోయేటువంటి ఏరియాలో మిగిలిన సందర్భాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి హనంకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల, పద్మాక్షి, భద్రకాళి అటు నుంచి ఒక టూరిజాన్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రామప్ప యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత చాలామంది అటువైపు వెళ్తాయి. హైదరాబాద్ నుంచి పెద్ద దూరం కాదు, హైదరాబాద్ నుంచి ములుగు పోయేంత వరకు గూడెప్పాడ దాకా కూడా హైవే ఉంటుంది, మంచి హైవే ఉంటుంది. ఆ కొంత డెవలప్ చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకొని అక్కడ ఉన్నటువంటిది గూడెప్పాడ నుంచి కాళేశ్వరం పోవాలంటే నడుములు ఇరుగుతాయి. ఏండ్ల కొద్దీ అక్కడ ఉన్నటువంటి రోడ్లు అట్లనే ఉన్నాయి, ఏండ్ల కొద్దీ. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో చూసుకోవాలి. అంటే మంచి టూరిజం ప్లేస్లు ఉన్నటువంటి వాటిని మనం డెవలప్ చేసుకొని మనకు టూరిజం పెరిగితే వచ్చే ప్రతి రూపాయి, ఒక మనిషి టూరిజంకు పోతే పోసుకునే పెట్రోల్ నుంచి తినే తిండి దాకా ప్రతిదీ ఒక ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి బెనిఫిట్ వస్తుంది కదా. ప్రజలు బయటకు వస్తే ఇట్లా ఎందుకు ఆలోచించడం లేదో చూడాలి. మేడారంలో అయితే ఇది ఎవ్వరు చేసినా ఇంతే. మేడారంలో ఎప్పుడు చేసినా మళ్ళీ ఎప్పుడు పోయినా ఏర్పాట్లు సరిగ్గా ఉండవు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది, జంపన్న వాగులో పోతే నీళ్లు ఉండవు, ఆ ఏర్పాట్లు కూడా అట్లనే ఉంటాయి. పరిస్థితులు ఎందుకు అట్లా ఉంటాయి అనేటువంటి దానికంటే మాస్ క్రౌడ్ ఉండేటువంటి ఏర్పాట్లు కొంత ఇబ్బందిగా ఉంటుంది ఆ జాతర జరిగినప్పుడు. కానీ జరిగేటువంటి ఇవి ఇన్ని కోట్ల రూపాయలు, 400-500 కోట్ల రూపాయలు పెట్టిన తర్వాత తాత్కాలిక ఏర్పాట్లు ఎందుకు చేయాలి? ఒక పర్మనెంట్ ఏర్పాట్లు చేసి వాటిని మెయింటెనెన్స్ చేసుకోవచ్చు కదా. ఒక 500 కోట్లు పెడితే ఏడాదికి 10 కోట్లు పెడితే వాటి మెయింటెనెన్స్ అయిపోతుంది. మళ్ళీ వచ్చేసారి 500 కోట్లు పెట్టే బదులు ఒకేసారి 500 కోట్లు 600 కోట్లు పెట్టేసి దానికి ఒక 10 కోట్ల మెయింటెనెన్స్ పెట్టేస్తే మళ్ళీ ఇంకో ఏడాదికి పనిచేస్తాయి కదా. వాటిని ఇంకొక రకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవసరాల కోసం వాడుకోవచ్చు. కానీ వాడుకోవడం లేదు. అంటే ఒక ప్రత్యామ్నాయమైన ఉంటుంది. లక్నవరం నుంచి ఇటు ములుగు వరకు కానీ, ఇటు కాళేశ్వరం నుంచి కానీ ఈ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ పాత వరంగల్ జిల్లాలో ఉండి కాళేశ్వరం దాకా కూడా మంచి ఆధ్యాత్మిక టూరిజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక మంచి ప్యాకేజ్ పెట్టుకోవచ్చు, ప్రజలకు ఉపయోగపడుతుంది, వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. రాత్రుల్లో అక్కడ స్టే చేసే విధంగా కూడా కొంత ఏర్పాట్లు చేసి మంచి ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా జనాలు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు. మంచి అడవులు ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, పూడికతీత పేరుతో నిధులు నీలపాలు, విజిలెన్స్ విచారణ క్వాలిటీ తనిఖీలు లేవు, కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మకు, కొలతలు పెంచి బిల్లుల మంజూరు, కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధుల బినామీలే. దాదాపు అక్కడ ఉండేటువంటి అధికారంలో ఎవరుంటే వాళ్ళకే ఆ తాత్కాలికమైనటువంటి టెండర్లు పోతే తాత్కాలికమైనటువంటి పనులు అప్పచెప్పడంతో ఇట్లనే ఉంటాయి. మళ్ళీ ఈ నెల 2 నెలలు అయిపోగానే అవి ఎక్కడెక్కడ ఊడిపోతే అసలు ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఇన్ని వందల కోట్ల రూపాయల పెట్టుబడిని ఎందుకు వృధాగా తీసేయాలి? దాన్ని పర్మనెంట్గా ఉపయోగించుకునేటువంటి ప్రత్యామ్నాయ ఆలోచన ఎందుకు చేయడం లేదు? ఇదంతా ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ము వృధా కాకుండా చూసుకోవాలి కదా. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. ఒక్కసారి ఏర్పాట్లు పర్మనెంట్గా చేస్తే, ఒకప్పుడు అంటేనేమో నక్సలైట్ల భయం ఇంకోటి అనుకోవచ్చు, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు కదా. మంచి వనాలు ఉన్నాయి అక్కడ, వాటిని ఏర్పాటు చేస్తే చాలామంది వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది దీనికి సంబంధించి.